ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ నిజంగా జరిగిన కథ. అలస్కాలోని లూబీనా అనే గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అయితే అతను ఒకరోజు హఠాత్తుగా మరణించాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు అతన్ని శ్మశానంలో పాతిపెట్టారు. ఆ తర్వాత రోజు నుండి ఆ ఊరిలో రోజు ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవారు. కానీ చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్ళతో కొరికినట్టుగా ఘాట్లు ఉండి వాళ్ళ శరీరంలో రక్తం తాగినట్టుగా ఉండేది. చనిపోయిన వారి శరీరంలో పూర్తిగా రక్తం ఉండేది కాదు. ఈ సంఘటన చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడ్డారు. రాత్రి అయితే చాలు ఎవరు బయటకు వచ్చేవారు కాదు. అయినా కూడా ఆ మరణాలు ఆగేవి కాదు. నెల రోజులు గడిచిన ఆ ఊరిలో మరణాలు ఆగలేదు. అయితే చాలామంది ఆ ఊర్లో చనిపోయిన జాన్సన్ను చూశామని చెప్పడంతో జరుగుతున్న హత్యలకు జాన్సన్కు ఏదో సంబంధం ఉందని ఆ ఊరి వాళ్ళందరూ అనుకున్నారు. వెంటనే ఆ ఊరి వాళ్ళు చర్చి ఫాదర్తో కలిసి జాన్సన్ యొక్క శవాన్ని బయటకు తీశారు. అప్పుడే వాళ్ళకి ఒక భయంకరమైన దృశ్యం కనబడింది. వాళ్ళందరూ జాన్సన్ శవాన్ని చూసి చాలా భయపడ్డారు. ఎందుకంటే నెల రోజులు గడిచిన జాన్సన్ శవం కొంచెం కూడా పాడవలేదు. అలాగే జాన్సన్ జుట్టు ఇంకా గోర్లు పాతిపెట్టినప్పుడు కంటే పెరుగునట్లుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించారు. అయితే జాన్సన్ రక్త పిశాచిగా మారాడని, రాత్రిపూట శవపేటిక నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న వారిని చంపి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నాడని అనుకున్నారు. వెంటనే జాన్సన్ శవాన్ని బయటికి తీసి పూర్తిగా కాల్చేశారు. ఆ రోజు నుండి ఆ ఊరిలో ఎలాంటి మరణాలు జరగలేదు. ప్రపంచంలోనే మొదటిసారి ఒక రక్త పిశాచి నిజమైన సంఘటన ఇది. ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ ఇంకా చూడాలంటే ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.